హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 1500, అలాగే డ్వాక్రా మహిళలకు 19,000 రూపాయల వరకు అయితే మనకు వేయబోతున్నారండి ఖాతాల్లో. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఉండవలసినటువంటి అర్హతలేంటి, అలాగే ఈ పథకానికి సంబంధించి మనము ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే డ్వాక్రా మహిళలు డబ్బులు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు. అయితే మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏంటి, దానికి సంబంధించిన ఉండవలసినటువంటి అర్హతలు, అనర్హతలు ఏంటి, పూర్తి వివరాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే గనక వెంటనే ఛానెల్‌ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే మహిళలకు సంబంధించి ఒక పథకాన్ని తీసుకొనొచ్చారు. దానికి సంబంధించి ఆడబిడ్డ నిధి అని చెప్పేసి పేరు పెట్టడం అయితే జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు అర్హులుగా తేలుతారో వారందరికీ రూ. 1,500 ప్రతి నెల వారి యొక్క అకౌంట్‌లోనే జమ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు చెప్పిన విధంగానే ఈ పథకాన్ని మనకు సూపర్ 6 మేనిఫెస్టోలో అయితే చేర్చడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనకు ఉండవలసినటువంటి అర్హతలేంటి? సో, ఈ అర్హతలు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులనేది ఎప్పుడు విడుదల చేస్తారో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నివాసి అయితే కావాలి. మహిళల వయస్సు సాధారణంగా 18 నుండి 56 సంవత్సరాల మధ్య వయసు అనేది కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్. ఒకవేళ మీ వయస్సు 60 ఉన్నిందనుకోండి, సో పెన్షన్‌దారులు ఈ పథకానికైతే అర్హులు కారు. సో ఇక కుటుంబ వైట్ రేషన్ కార్డు బీపీఎల్ కేటగిరీలో అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి కుటుంబ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయితే ఉండకూడదు. ఒకవేళ పేరు ఉంటే గనక ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉంటే మీకు ఈ పథకం అనేది రాదు. ఒక కుటుంబం నుండి సాధారణంగా ఒకరికి మాత్రమే అవకాశం అనేది ఉంటుందండి. ఇక బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఇక మనకు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా మనకు డాక్యుమెంట్స్ అనేది అవసరం అయితే పడతాయి. అయితే మనకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి కావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రేషన్ కార్డు. మనకు ఏదైతే ఇప్పుడు మనకు డిజిటల్ రేషన్ కార్డ్ అని చెప్పేసి ఇచ్చారో ఈ డిజిటల్ రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. అలాగే మనకు బ్యాంకు పాస్‌బుక్ అనేది ఉండాలి. సో, మీ దగ్గర ఏదో ఒక బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించినటువంటి పాస్‌బుక్ అనేది ఉండాలి. అలాగే మొబైల్ నంబర్ ఉండాలి. అలాగే ఫోటో కూడా ఉండాలి. ఫోటో అంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ పథకానికి సంబంధించి మనకేంటంటే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల వయసు అనేది కలిగి ఉంటే మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా అర్హులు కాబట్టి, సో డ్వాక్రా మహిళలు మనకు ఏందంటే ఒక్కొక్కరికి 19,000 వరకైతే వస్తుంది. అంటే ప్రతి నెల మనకేంటంటే రూ. 1,500 మన యొక్క బ్యాంకు ఖాతాల్లో అయితే వేస్తారు కాబట్టి, సో మనకు ఒక సంవత్సరానికి 18 లేదా 19,000 రూపాయలైతే రావడం అయితే జరుగుతుంది. అలాగే డ్వాక్రా మహిళలు ఈ డబ్బులనేవి తిరిగి కట్టాలా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో, మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదండి. ఈ డబ్బులనేవి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మహిళల ఖాతాల్లో అయితే వేస్తున్నారు. ఇక ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే ఎక్కడ అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు ఈ పథకానికి సంబంధించి మనం వచ్చేసి గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా అయితే మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అవసరమైనటువంటి వివరాలని అంటే మనకు అప్లికేషన్‌లో మీ పేరు, మీ యొక్క ఆధార్ నంబరు, అలాగే మీరు మీ వయసు ఎంత, అలాగే బర్త్ సర్టిఫికేటు, సో ఇవన్నీ మీరు అటాచ్ చేసి ఈ అప్లికేషన్‌లో మీరు నమోదు చేయాలి. నమోదు చేసి మీరు అయితే నింపాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనకేందంటే ఆన్‌లైన్ అయితే ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అయితే ఉండదు. సో, ఆన్‌లైన్‌లో అయితే మీరు ఈ విధంగా వివరాలనేది చెప్తే గనక మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయంలో అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు మీ యొక్క వివరాలను సేకరించి అప్డేట్ చేసి పథకాన్ని అప్లై చేస్తారు. ఇక ముఖ్యమైన రూల్స్ చూసుకున్నట్లయితే తప్పుడు సమాచారం ఇస్తే పథకం అనేది రద్దవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో ఒక తప్పు చెప్పారనుకోండి, సో మళ్ళీ మీ పైన వెరిఫికేషన్ చేస్తారు. ఆ వెరిఫికేషన్‌లో మీరు చెప్పింది తప్పు అని తేలితే గనక మీరు ఈ పథకానికి సంబంధించి అనర్హులు అవుతారు. ఇక బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా యాక్టివేట్ ఉండాలి. సో, బ్యాంక్ ఖాతా అనేది పనిచేసేటటువంటి బ్యాంక్ ఖాతా అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ పని చేయనటువంటి బ్యాంకు ఖాతా ఇచ్చారనుకోండి మీకు డబ్బులనేవి పడవు. సో, ఈ విధంగా మీరు అకౌంటు, అలాగే ఇది బ్యాంక్ అకౌంట్ ఎన్‌పీసీ చేశారా? అలాగే మీరు బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ అండ్ మొబైల్ నంబర్‌ను లింక్ చేశారా? ఎన్‌పీసీ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఈ ఎన్‌పీసీ చేస్తేనే మీరు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల రూ. 1,500 అయితే మీరు పొందవచ్చు.
అలాగే ఈకేవైసీ కూడా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈకేవైసీ కూడా మస్ట్ అండ్ షుడ్ బి చేసుకోవాలి. ప్రభుత్వం వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ డబ్బులనేవి జమ కావడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ తర్వాత వచ్చేసి మీరు ఈ అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అర్హత ఉంటేనే డైరెక్ట్‌గా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ డీబీటీ ద్వారా డబ్బులనేవి పడతాయి. అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి మనకు పెన్షన్‌దారులకు ఏందంటే 60 సంవత్సరాలు కాబట్టి ప్రభుత్వం పెన్షన్‌దారులకు సంబంధించి అర్హత అంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ మనకేందంటే 18 నుండి 58, 59 సంవత్సరాల వరకు వయసు అయితే ఇచ్చారు కాబట్టి సో మనకు ఆ ఏజ్‌లో ఉన్నటువంటి మహిళలు అప్లై చేసుకోవచ్చు. మిగిలిన మహిళలకు మేము అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వలేదు. అలాగే మహిళలకు సంబంధించి మనకేంటంటే ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి, నెక్స్ట్ వచ్చేసి మనకు డ్వాక్రా మహిళలకు వ్యాపారాలు చేసుకునే వారికి స్పెషల్ లోన్స్ కూడా అయితే ఇస్తున్నారండి. సో డ్వాక్రా మహిళలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకు 5 లక్షల వరకు కూడా అయితే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రభుత్వము. అయితే మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉండి మేము వ్యాపారం చేసుకోవాలి, మేము ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు మీ బ్యాంకు మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక మీరు చెప్తే వాళ్ళు స్పెషల్ లోన్స్కి సంబంధించి అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది తీసుకుంటారండి. సో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే పొదుపు బుక్కు ఇవన్నీ మీకు తీసుకొని వాళ్ళైతే అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మనకేంటంటే 72 గంటల్లోనే ఈ అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా జమ కావడం అయితే జరుగుతుంది. అలాగే మనకు శ్రీనిధి ద్వారా కూడా మనకు డబ్బులైతే ఇస్తున్నారు డ్వాక్రా మహిళలకు. సో శ్రీనిధి ద్వారా ఏందంటే 10,000 నుండి 50,000 వరకు మాత్రమే ఈ శ్రీనిధి ద్వారా అయితే అందుతుంది. అలాగే ఈ శ్రీనిధి ద్వారా మీరు ఎవరైనా 10,000 ఎలా తీసుకోవాలంటే డైరెక్ట్‌గా మీరు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి సో ఈ విధంగా మీరు ఏదైనా పర్సనల్ ఖర్చులకు సంబంధించి కానీ సో ఏదైనా వ్యాపారం చిన్న చిన్న పిండి వంటకాలకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించాలన్నా మీరు డైరెక్ట్‌గా వెళ్ళి మాట్లాడి మేనేజర్ గారితో సో మీరు ఈ 10,000 తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ 10,000 ఇస్తారు. సో ఆ 10,000 అనేది మీరు కరెక్ట్ అంటే మనకు బ్యాంక్ వాళ్ళు చెప్పినటువంటి టైంకి మనం కరెక్ట్‌గా కట్టేస్తే గనక మన సివిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. సో సివిల్ స్కోర్ పెరిగిన తర్వాత మళ్ళీ మీకు ఒకవేళ కావాలనుకుంటే గనక 20,000 ఇవ్వచ్చు. అలాగే కావాలనుకుంటే 30,000, 50,000 వరకు మీకు లిమిట్ అనేది ఇవ్వచ్చండి. సో ఇది తీసుకొని మీరు ప్రతి నెల కట్టుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా ఏంటంటే మహిళలకు సంబంధించి వినూత్న పథకాలను అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో తీసుకొని వచ్చి మహిళలకు సంబంధించి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే మనకు ఈ డ్వాక్రా మహిళలను ప్రోత్సహిస్తున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ కుటుంబ మిషన్లు కూడా ఏంటంటే మనకు ఇవ్వబోతున్నారు. అతి త్వరలోనే వెరిఫికేషన్ అనేది పూర్తి అయింది. సో ఈ కుటుంబ మిషన్లు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అతి త్వరలోనే మనకు ఈ డబ్బులని విడుదల చేస్తారండి. అయితే ఈ డబ్బులకు సంబంధించి మీరు రెడీగా ఈ డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోవాలి. జాగ్రత్తగా మీరు అరేంజ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో చేయని వారు వెంటనే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.